అందుకని యేసు ప్రభువు పరలోకానికి వెళుతూ ఇదిగో ఈ మార్గంలో తిరిగి మీరు రావాలంటే నేను వచ్చేంత వరకు, చెప్పండి, వచ్చేంత వరకు ఈ మార్గాన్ని ఎవరైతే నీకు బోధిస్తున్నారో, ఎవరైతే నీకు చూపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను సరిచేసి నడిపిస్తున్నారో ఆ మార్గములో నీవు కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా నువ్వేం చేయాలి? కదలక అందులోనే నడుస్తూ ఉండాలి. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎవరైనా బాగా ఇరుకు ఇబ్బందులు అయినప్పుడు, బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీకెవరైనా మీరు ఎవరికైనా ఓ 1,00,000 రూపాయలు అడిగారనుకో, పోనీ ఒక 50,000 రూపాయలు అడిగారనుకోండి. అడిగిన తర్వాత వాళ్ళు అంటారు, ఇదిగో రేపటి రోజున సరిగ్గా తెల్లవారుజామున 6 గంటలకి రావాలి. తెల్లవారుజామున 6 గంటలకు వస్తే 6 గంటలకు 1 నిమిషం దాటినా నేను ఇంటి దగ్గర ఉండను అని ఎవరైనా మీకు చెప్తే ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. వెళ్తారా? ఎందుకు? నీ సొంత అవసరాలు కాబట్టి, నీకు అవసరం కాబట్టి 5 గంటలుగా లేచిపోయి 5:30కి ఆడ ఉంటావు. కానీ దేవుని మందిరానికి నువ్వు చస్తే నిన్ను రక్షించే దేవుడు, నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడే దేవుడు, ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు, సమస్తము నిన్ను పోషించి భూమి మీద నడిపించుతున్న దేవుడు, అనేకమైన ఇబ్బందులను, ఇరుకులను, అపాయములు, ఆటంకాలను తప్పించగలిగిన దేవుని సన్నిధిలో ఎన్ని గంటలకు వస్తావు? ఈ మాట నాకు మూతి ఇంతదైపోద్ది. ఎందుకని చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఇట్లాంటి మాటలు చెప్పకూడదండి. నవ్వించాలా, కవ్వించాలా, ఎగిరెగిరి దూకేటట్లు చేయాలి, పొగడాలా, గణపరిస్తే కానీ అందరికంటే ముందు రారు. నాశనకరమైన మార్గాన్ని పెంచుకుంటారు, కానీ మేలుకరమైన మార్గాన్ని ఏం చేస్తారంటే ఆలస్యమో చేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్న అన్నిటికంటే విలువైన మార్గము యేసయ్య మార్గం. ప్రైజ్ ది లార్డ్.